భాగ్యలక్ష్మి ఫ్రెండ్స్. ఇగో ఈరోజు వంకాయలతోటి మెత్తలతో పులుసు కడుతున్నాను. చూడండి, పొద్దున్నే వంకాయలు పడుతున్నా గేర్ దగ్గర కూర్చొని, మా గేర్ దగ్గర కూర్చొని. దీంట్లో నీళ్ళు పోసి కొద్దిగా ఉప్పు వేసాను, వంకాయలు చేదు రాకుండా. మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియో మాత్రం కంటిన్యూ అయ్యింది, అక్కడ స్కిప్ చేయకుండా చివరి పట్టుకు చూడండి. నాకు ఒక నిమిషం చెప్పు. ఫ్రెండ్స్, ఇక మా బోర్లో నీళ్ళు తగ్గిపోయినాయి. మోటార్ చిన్నగా దారల్లే వస్తుంది. మా చాలకి ఇటు మొక్కజొన్న చాలకి జొన్న చాలకి నీళ్ళు పెడుతున్నారు కాబట్టి మాకు ఎండాకాలం నీళ్ళు రావు. అలా సన్న దారి వచ్చింది, అయ్యే పట్టుకోవాలి మేము వచ్చినంతసేపు. మా ఆయన అయితే నీళ్ళు పడుతున్నాడు ఫ్రెండ్స్. నేనైతే కూర వండుదామని వంకాయలు కోసాను. ఇంకో చూడండి, టైం వచ్చి 9 అయింది. క్లైమేట్ చూడండి, క్లైమేట్ ఎట్టుందో ఉదయానే. నేనైతే ఇంట్లో పని అంతా చేసేసుకున్నాను. వాటర్ అయితే చూడండి ఎంత సన్నదారం వస్తుందో. మా ఆయన ఒక్కొక్క బకెట్ పట్టి పోస్తా ఉన్నాడు. ఇదిగా మా గేదె చూడండి లేచింది, వాసన చూస్తుంది. చూడు, అదిగా చూడండి ఫ్రెండ్స్, చూడమనగానే చూసింది. ఇప్పుడు మనమైతే వంకాయల్లోకి పులుసు పెట్టుకోవటానికి మెత్తళ్ళు అయితే ఒలుసుకున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక మా పిల్లి చూడండి, నేను మెత్తలు వలుతున్నానని తినటానికి వస్తుంది. అది చూడండి, చేయితో కింద పడిన చేయితో తెస్తుంది ఫ్రెండ్స్. రై రై కోడిగుడ్లు అమ్మటానికి వచ్చినాయి ఫ్రెండ్స్. ఏం చేస్తానా? ఇడ్జడు ఇడ్జడు పొడి ముద్ద ఏం చేస్తానా? ఇక చాలే పో, నీకు అసలే జ్వరం వచ్చింది, తినకూడదు అన్న వినిపించుకోవట్లేదు ఫ్రెండ్స్. ఇది నేనైతే మెత్తలు ఒలిచి గిన్నెకైతే వేసాను. వలం ఇట్లా ఇది వచ్చి తలకాయలు అయ్యి తింటా అంటే చేస్తున్నాను. ఇంకబో మా గేదెకైతే వాటర్ పెట్టాను ఫ్రెండ్స్, తాగుతుంది. మెత్తళ్ళు చేశాను, వంకాయలు కూడా కటింగ్ చేశాను. కూర అయితే కలిపి పెట్టుకుంటాను ఫ్రెండ్స్, చూపిస్తాను చూడండి. ఇది చూడండి ఫ్రెండ్స్, వాటర్లో వేసి ఇలా కడగాలి శుభ్రంగా.
కాసేపు నానబెట్టాలి, ఇసుక అంతా పోవాలన్నమాట. అది ఇంట్లో పెట్ట ఉల్లిపాయలు కోస్తున్నాను ఫ్రెండ్స్. కొద్ది నూనె వేస్తున్నా. ఇందులో పడే అన్నీ కనపడతాయా? ఎత్తుకెళ్ళు అయ్యి. అన్నీ కలిపి పెట్టుకుంటున్నాను. నూనె వేసి ఉల్లిపాయలు వేసా. ఇప్పుడేమో వంకాయ ముక్కలు వేస్తున్నాను. ఇక మెత్తళ్ళు వంకాయల మీద వేసుకోవాలి. కట్టేసాక ఎత్తుకెళ్ళి సంధ్యా, ఎత్తుకెళ్ళి పారబోసి కడిగినా నేను ఆపట్లేదా? కొంచెం పసుపు వేసుకోవాలి. కొద్దిగా కారం వేసుకోవాలి కూరకు తగినంత. ఉప్పు, ఇప్పుడు ఇలా ఎగరేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుందాం, మూత పెట్టి. ఇది కాస్త మగ్గాక చింతపండు రసం పోసుకోవాలి. చింతపండు నానబెట్టుకోవాలి కాసేపు. అదే చేయండి. ఎవరు అడుగో ఇంట్లో